अरे बाबी दे दे పద్నాలుగు గుంటలు భూమి వచ్చింది సార్. ధర్నాకు వచ్చినాము సార్ ఆఫీస్కు. భూమి అంతా అంటే ఎవరు కొంటాం లేదు సార్, పట్టా లేదని. పట్టా లేక మా కొడుకు ఇబ్బంది పడి మా ఇద్దరు మనవాళ్ళు ఇంటికి వచ్చి కూకున్నారు సార్ బడి ఫీజు కట్టాలని. ఎక్కడ ఒక రూపాయి పుట్టకుండా మా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు సార్. మాకు 3 ఎకరాలు 14 గుంటలు సర్వే వచ్చింది. సర్వే చేసిపోయారు. పాస్బుక్ వస్తే మాకు మార్టిగేషన్ లోన్ వచ్చు, మాకు రైతు బీమా వచ్చు. మేము భూమి అమ్ముకున్న మా భూమి కొనేటోళ్ళు మాకు బ్యాంకు లోన్ వచ్చు. భూమి అమ్దా అంటే మాకు పాస్బుక్ లేక మా భూమి కొంటలేరు. మా పిల్లగానైతే ధర్నాకు వచ్చినామయ్యా. సర్వే వచ్చింది కానీ ధర్నాకు వచ్చిన కలెక్టర్ ఆఫీస్కి. నా కొడుకు పైసలు కడతా అంటే పైసలు లేదు. భూమి అమ్దామంటే భూమి ఎవరు కొంటలేరు. మార్టిగేషన్ చేద్దామన్నా మాకు పాస్బుక్ లేదు. ఈ పాస్బుక్ లేకున్నా పైసలు ఎవరు ఇస్తలేరని మా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడయ్యా. మాకు 3 ఎకరాలు 17 గుంటలు సర్వే వచ్చింది కానీ పాస్బుక్ రాలేదు. ఎంజాయ్మెంట్ సర్వే అయింది. కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి ధర్నా చేసినాం, పాస్బుక్ రాలేదు. బ్యాంకుల లోన్ ఎవరు ఇస్తలేరు. మార్టిగేషన్ చేద్దామన్నా మాకు పట్టలేదు. భూమి అమ్దానా ఎవరు కొంటలేరు సారు. మా పిల్లగానే ఫీజులు కట్టాలన్నా ఎవరు అప్పు ఇస్తలేరు అని ఆత్మహత్య చేసుకున్నాడయ్యా. ఓకే, నా పేరు ధరావతి రవి, నారాయణపురం, కేశవరం మండలం, మహబూబాద్ జిల్లా. భూ రికార్డుల ప్రక్షాళనను మా రెవెన్యూ గ్రామ పరిధిలో 1827 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్లో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో కలిపిరు. 2384/1959 జీవో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎన్ఓసి ఇచ్చిన పీసీసీఎఫ్ శోభా గారు ఇచ్చిన ఎన్ఓసిని రాష్ట్ర ప్రభుత్వం అందించగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ నింగలగా ఎంజాయ్మెంట్ సర్వే చేపించి గత ప్రభుత్వ కాలంలో 633 ఎకరాలకు పాస్బుక్లు ఇచ్చారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో భూభారతిలో రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి ఉన్న ఖాతాలను చేసిరు. దానికి సేతువారు లేకపోవడం వల్ల ఎంజాయ్మెంట్లో ఉన్న రైతులకు పాస్బుక్ రావట్లేదని మేము సచివాలయం దగ్గర నిరసన చేయగా రాష్ట్ర రెవెన్యూ మినిస్టర్ మా రైతులతో చర్చించి 94 జీవో ఇచ్చి రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి ఉన్న ఖాతాలను తొలగించాలని గత సంవత్సరము జీవో ఇచ్చిన ఇంకా 300 ఎకరాలను ఆన్లైన్లో అలానే ఉంచిన జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంతో 145 అప్లికేషన్లు TM33లో కూడా ఉన్న వాటిని పరిష్కరించట్లేదు. ఎంజాయ్మెంట్ ప్రకారం పాస్బుక్ ఇవ్వాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ చేసినా మేము వంట వార్పు జిల్లా కలెక్టర్ ముందు శాంతియుత నిరసన చేసిన 8 మంది గిరిజన మహిళా రైతుల మీద 36 మంది మీద 3 కేసులు జిల్లా కలెక్టర్ మా రైతుల మీద శాంతియుతంగా ధర్నా చేసిన పెట్టించిండు. నిన్న పీక్ల తండలో గూగుల్ భాస్కర్ అనే రైతు ఎంజాయ్మెంట్లో 3 ఎకరాల 14 గుంటలు భూమి ఉండగా పట్టాదారు పాస్ పుస్తకం రాలేదని నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయనకి 2 కుమారులు ఎన్ఐటీలో, ఒకటి రిజనర్స్ ఇంటర్మీడియట్లో చదువుతారు. పిల్లలు ఉన్నత చదివించడానికి కౌలు తీసుకున్న యూరియా లేకపోవడం వల్ల పంట భూమి అమ్ముదామన్నా కొనేటోళ్ళు లేరు, పాస్బుక్ లేదు. ఎంజాయ్మెంట్ ప్రకారం పాస్బుక్ ఇవ్వమని 4-5 సంవత్సరాల నుంచి బ్యాంకు లేదు, మార్టిగేజ్ లోన్ లేదు, ఎలాంటి ప్రభుత్వం నుంచి సాయం అందట్లేదని మనస్తాపానికి గురై ఆర్థిక ఇబ్బందులతోటి గూగులతు భాస్కర్ అనే రైతు చనిపోయిండు. ఈ చనిపోయిన గూగుల భాస్కర్ రైతు కుటుంబం అనాదంది రోడ్డు మీద పడ్డది. ఈ ఆత్మహత్య కారణం రాష్ట్ర ప్రభుత్వమే. జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే రెవెన్యూ మా పట్టా భూములను 60 ఏళ్ల సాగులో ఉన్న పట్టా భూములను రెవెన్యూ అధికారులతోటి ఎంజాయ్మెంట్ సర్వే చేసి వాళ్ళ దగ్గర ఓల్డ్ పాస్బుక్ పానీ ఉన్న రైతులకు కూడా TM33లో కానీ భూభారతిలో అప్లికేషన్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండు. ఆయన వల్లనే మేము కేవలం ఇటీవల కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి ఆయనను తక్షణమే బదిలీ చేయాలి, ఆయన వల్ల మా గ్రామానికి పట్టాదారు పాస్ పుస్తకాలు రావట్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మా గ్రామ రైతులందరూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన తక్షణమే బదిలీ చేసి ఆత్మహత్య చేసుకున్న గూగుల భాస్కర్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషియా 20 లక్షలు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ మహబూబాద్ జిల్లా కలెక్టర్ని తక్షణమే బదిలీ చేయాలని మా గ్రామస్తులు అందరూ డిమాండ్ చేస్తున్నారు. వెంటనే పాస్బుక్లు ఇచ్చి మిగతా రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం.